హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏదైతే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన క్లాసెస్ అయితే కంటిన్యూ చేస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో మనం హిస్టరీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క హిస్టరీ గురించి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. అండ్ టుడే మనం నేచర్ అలాగే ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఈ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. దీనికి సంబంధించిన టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ అలాగే ఒక షార్ట్ ఫామ్లో ఉన్న పీడిఎఫ్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు క్లాస్ అయిపోయిన తర్వాత దాన్ని చదువుకున్నట్టయితే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఈ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనే టాపిక్ మనకి ఓల్డ్ సిలబస్ నుంచి వచ్చింది. మిగతా రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా మనకి న్యూ సిలబస్లోనే ఉండడం జరిగింది. సో ఈ ఒక్క టాపిక్ మాత్రం మనం ఏదైతే ఓల్డ్ సిలబస్లో ఉన్నదో అది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మిగతా అన్నీ కూడా ఓల్డ్ న్యూ అన్నీ కలిపి మొత్తంగా బిట్ అనేది మనకి ఎక్కడ మిస్ కాకుండా ఓల్డ్ న్యూ సిలబస్ అన్నీ కవర్ చేస్తూ నేను టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో చూసినట్టయితే నేచర్ ఆఫ్ ఇంగ్లీష్, నిన్న మనం హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు మనం నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేద్దాం. In the previous section, we have discussed the history of English language, how it originated, developed and reached the status it enjoys today. So last section లో మనం ఆల్రెడీ ఈ యొక్క హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఇంగ్లీష్ అనేది ఏ విధంగా వచ్చింది, ఎలా డెవలప్ అయింది, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఇంగ్లీష్ ఈ స్థితికి ఏ విధంగా చేరుకున్నది అనేది మనం చూసాం. ఇన్ దిస్ సెక్షన్ వీ షల్ లుక్ ఎట్ ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ and the discussion here will not be focused on any one language but human languages in general. సో ఇప్పుడు ఈ టాపిక్లో ఏంటంటే భాష యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది, అలా అని ఒక్క మానవుడు మాట్లాడే భాష పైన కాకుండా నార్మల్గా ఉన్న అన్ని భాషలపైన మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామని అంటున్నారు. సో ఈ విధంగా టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే, ముందు కనుక మనం టెక్స్ట్ బుక్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా మనం ఫాలో అయినట్టయితే తర్వాత మనం బిట్ వైజ్ చదువుకున్నా మనకి ఈజీగా గుర్తుంటుంది. ఫస్టే మనం బిట్ వైజ్ చదువుకున్నాం అనుకోండి, సో అక్కడ ఒక బిట్ వదిలేయచ్చు, ఇంకొక బిట్ యాడ్ చేయొచ్చు. సో ఆ ప్రాబ్లమ్స్ లేకుండా టెక్స్ట్ బుక్ ఈ విధంగా మనం చదువుకున్నట్టయితే అంతా మనం ఒకసారి విన్నాక తర్వాత నుంచి బిట్ వైజ్ లేకపోతే పాయింట్స్ వైజ్ ఫాలో అయినా మనకు ఒక అర్థం అనేది ఉంటుంది. ముందు మనం కంటెంట్ అనేది కరెక్ట్గా నేర్చుకుంటే ఎలాంటి పబ్లికేషన్స్ ఏవి కూడా అక్కర్లేదు, టెక్స్ట్ బుక్స్ మాత్రమే సరిపోతాయి అన్నమాట. సో చూద్దాం. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ నాట్ ఆల్వేస్ లివ్డ్ విత్ ఎ లాంగ్వేజ్. సో మానవులు అనేవాళ్ళు కేవలం భాషతోనే జీవించలేదు. దేర్ ఆర్ వేరియస్ థియరీస్ టు సే హౌ లాంగ్వేజెస్ ఆరిజినేటెడ్. సో చాలా వరకు చాలా సిద్ధాంతాలు అనేవి ఏం చెప్పాయి అంటే భాష అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పుట్టింది అనేవి తెలియజేశాయి. అండ్ ఇన్ మోస్ట్ కంట్రీస్ లాంగ్వేజ్ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఏ డివైన్ సోర్స్. సో చాలా దేశాలు ఏంటంటే భాష అనేది ఒక దైవదత్వవాదం, అంటే దేవుడి నుంచి ఉద్భవించింది అని చాలా వరకు ఇప్పటికీ కూడా నమ్ముతూ ఉన్నారు అన్నమాట. దో దిస్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్, ద హ్యూమన్ మైండ్ ఫైండ్స్ ఇట్స్ ఈక్వల్లీ డిఫికల్ట్ టు రిజెక్ట్ దిస్ థియరీ. సో మానవుడు అనే వాళ్ళు నిత్యం ఏదో దానిపై అన్వేషణ చేస్తూ ఉంటారు కదా. సో అలాగే ఇది దేవుడి నుంచి వచ్చింది కాదు అని దానికి ఈక్వల్గా దానికి సమానంగానే ఇది తప్పు అని ప్రూవ్ చేయడానికి చాలా కష్టపడ్డారనమాట. Some of the earliest theories are known as Bobo theory, Ho-Ho theory, Ding Dong theory, etc. సో మనకి ఈ కొన్ని వాదాలు అంటే బోబో థియరీ, హోహో థియరీ, డింగ్ డాంగ్ థియరీ ఇవన్నీ ఏంటంటే కొన్ని భాషా సిద్ధాంతాలు అనమాట. సో బోబో థియరీ అనేది ఎగ్జాంపుల్ కింద మనం చూసుకుంటే అది దేని తెలియజేస్తుంది అంటే భాష అనేది ఈ జంతువులు పక్షుల యొక్క అరుపుల నుంచి ఉద్భవించింది అని చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా చాలా థియరీస్ అని వచ్చాయి. అలాగే దైవదత్తవాదం అని అంటూ ఉంటాం తెలుగులో. సో డివైన్ థియరీ అంటే ఏంటంటే భాష అనేది దేవుడి నుంచి ఉద్భవించింది అని. సో ఈ విధంగా చాలా సిద్ధాంతాలు అనేవి అయితే ఉద్భవించాయి అన్నమాట ఈ భాషకు సంబంధించి. అయితే నన్ ఆఫ్ దీస్ థియరీస్ ఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ విత్ ప్రాపర్ ఎవిడెన్స్ హౌ లాంగ్వేజ్ బిగిన్. సో ఇన్ని థియరీస్, ఇన్ని సిద్ధాంతాలు వచ్చినా కూడా ఏది కూడా లాంగ్వేజ్ భాష అనేది ఎక్కడి నుంచి ఉద్భవించింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా వచ్చింది అనేది ఏది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. బట్ ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్ దట్ ఆఫ్టర్ ద లాంగ్వేజ్ వాజ్ ఇన్వెంటెడ్
Human life has become easier, and with migration, the human language has seen diversity to the extent we have more than 3,000 languages today. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏది ఏమైనప్పటికీ కూడా భాష అనేది వచ్చిన తర్వాత, భాష ఆవిర్భవించిన తర్వాత మనకి మానవుని జీవితం అనేది చాలా సులభతరమైంది. అలాగే వలసలు, ఈ వలస ఎప్పుడైతే ప్రజల్లో మొదలైందో లాంగ్వేజ్ అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి బదిలీ అవ్వడం ద్వారా ఎన్నో భాషలు అనేవి ఉద్భవించాయని చెప్తున్నారు. సో ఆ విధంగా ఇప్పటి వరకు మనకి ప్రెజెంట్ ఈ రోజు వరకు 3,000 భాషలు అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ చూస్తే ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు నోట్ దట్ ఆల్ దీస్ లాంగ్వేజెస్ ఎగ్జిబిట్ సిమిలర్ క్వాలిటీస్. సో మనం తెలుసు అంటే మనకి ఒక ఇంట్రెస్ట్ అయిన టాపిక్ ఏంటంటే ఇన్ని భాషలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా సిమిలర్ క్వాలిటీస్, ఒకే రకమైన లక్షణాలని కలిగి ఉంటాయి. అండ్ లింగ్విస్ట్స్ హ్యావ్ మేడ్ ఏ నోట్ ఆఫ్ దీస్ ఫీచర్స్ అండ్ లిస్టెడ్ దెమ్ అప్రోప్రియేట్లీ. సో భాషావేత్తలు ఏం చేశారంటే ఈ యొక్క లక్షణాలన్నింటినీ తీసుకొని వాటన్నింటినీ స్టడీ చేయడం, అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. ఇట్ ఈస్ దీస్ ఫీచర్స్ దట్ డిస్టింగ్విష్ ద హ్యూమన్ లాంగ్వేజ్ ఫ్రమ్ యానిమల్ కమ్యూనికేషన్. అయితే ఈ లక్షణాలు అనేవి దేనికోసం తోడ్పడ్డాయి అంటే మానవుని యొక్క భాష నుంచి జంతువుల యొక్క భాష ఏ విధంగా వేరు లక్షణాలు అనేది కలిగి ఉన్నది, ఏ విధంగా డిఫరెన్సెస్ అనేది కలిగి ఉన్నదని చెప్తున్నాను అనమాట ఈ లక్షణాలు అనేవి. లెట్ us హ్యావ్ ఏ బ్రీఫ్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద ఫీచర్స్ ఫర్ అవర్ ఓన్ అండర్స్టాండ్. సో ఇప్పుడు మనం ఆ యొక్క భాష లక్షణాలు ఏంటి, భాష యొక్క స్వరూపం ఏంటి, స్వభావం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. చూస్తే ఫస్ట్ డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్. అంటే డిస్టింక్టివ్ అంటే ఏంటంటే మనకి విలక్షణమైన, అంటే వేరువేరుగా ఉన్న లేకపోతే భేదాలు కలిగిన ఇలాంటి మీనింగ్ అని వస్తుంది అనమాట. డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే వేరు లక్షణాలు కలిగిన, అంటే భాష యొక్క విలక్షణమైన లక్షణాలని అర్థం. లాంగ్వేజ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఒకరితో భావ ప్రసారం, ఒకరితో ఒకరు సంప్రదింపులు, మాటలు జరపడం అనమాట. అయితే దీనికి ఈ కమ్యూనికేషన్కి భాష అనేది ఒక సాధనంగా ఉపయోగించేవారు అని చెప్తున్నారు. సమ్ పీపుల్ గో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ సేయింగ్ దట్ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ అండ్ నాట్ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అయితే కొంతమంది ఏంటంటే భాష అనేదే ఇంకా కమ్యూనికేషన్, భాష అంటేనే కమ్యూనికేషన్, భావప్రసారం, సో అది మళ్ళీ ఒక సాధనంగా పనిచేయడం ఏంటి అని కొంతమంది వాదిస్తూ ఉండేవారు. దిస్ ఈజ్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ డిబేట్. ఇది అనేది ఒక చర్చలాగే కొనసాగింది. అయితే అండ్ బోత్ ప్రొపోజిషన్స్ ఆర్ ఈక్వల్లీ గుడ్ ఫర్ అవర్ పర్పసెస్. ఈ రెండు కూడా మన యొక్క జీవనానికి ప్రయోజనాల కింద మనం చెప్పొచ్చు అనమాట. అంటే భాష అనేది మనకి కమ్యూనికేషన్కి ఒక సాధనంగా ఉందని, లేకపోతే అదే కమ్యూనికేషన్, భాష అనేది కమ్యూనికేషన్ అని, ఈ రెండు కూడా మనకి ఉపయోగపడే ప్రయోజనాల కిందే ఉండడం జరిగింది. లాంగ్వేజ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో లాంగ్వేజ్, భాష అనేది మన లైఫ్లో అతి ముఖ్యమైన ఒక పార్ట్ అనమాట, ఒక భాగం. అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అస్ టు లివ్ ఏ సింగిల్ డే వితౌట్ యూజింగ్ లాంగ్వేజ్. భాష అనేది ఉపయోగించుకుంటా మనం ఒక్క రోజు కూడా జీవించలేం. We learn it at our birth and live with it till our end. మనం పుడుతూనే భాష నేర్చుకుంటాం, అలాగే చచ్చిపోయే వరకు కూడా భాషతోనే ఉంటాం. దిస్ లాంగ్వేజ్ హెల్ప్స్ us to gain an identity and also provide us with sustenance. సో ఏంటంటే ఇక్కడ భాష అనేది మనకు ఒక గుర్తింపుని తెస్తుంది, అలాగే మనం జీవనం సాగించడానికి కూడా ఉపయోగపడుతుంది, జీవన ఉపాధికి కూడా భాష అనేది ఉపయోగపడుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. సో భాష యొక్క లక్షణాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. అయితే మనం ఇప్పుడు ఆ యొక్క లక్షణాలు ఏంటి అనేది చూద్దాం. ద ఫస్ట్ ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ సిస్టమాటిసిటీ. అంటే భాష యొక్క మొదటి లక్షణం సిస్టమాటిసిటీ. లాంగ్వేజ్ ఈజ్ సిస్టమాటిక్ అంటే ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉన్నదన్నమాట, కొంత క్రమబద్ధమైంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒక క్రమం పాటిస్తూ ఉంటుంది. సిస్టమాటిక్ అంటే ఒక క్రమం పాటిస్తూ ఉంటుందని. లాంగ్వేజ్ ఈజ్ సిస్టమాటిక్. చూస్తే దిస్ మీన్స్ దట్ లాంగ్వేజ్ హ్యాస్ ఎ సెట్ ఆఫ్ డెఫినెట్ రూల్స్ దట్ గవర్న్ ఇట్ యూజ్. సో లాంగ్వేజ్ అనేది ఏంటంటే భాష అనేది కొన్ని రూల్స్ని, అంటే కొన్ని రూల్స్ని కలిగి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. All languages have grammar and it is this grammar
దట్ లెండ్స్ ఏ స్ట్రక్చర్ ఆర్ సిస్టమ్ టు ది లాంగ్వేజ్. సో ప్రతి భాషకి కూడా గ్రామర్ అనేది ఉంటుంది, వ్యాకరణం అనేది ఉంటుంది. అయితే ఆ గ్రామర్ అనేది భాషకి ఏం చేస్తుంది అంటే ఒక స్ట్రక్చర్ని, ఒక నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది అనమాట. ఒక నిర్మాణాన్ని, ఒక క్రమాన్ని ఏర్పరుస్తుంది. ఎవరు? గ్రామర్, వ్యాకరణం అనేది భాషకి ఒక నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దిస్ సిస్టమ్ ఆల్సో ఎగ్జిబిట్స్ డ్యుయాలిటీ. అంటే ఈ యొక్క సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే డ్యుయాలిటీ అంటే ద్వంద్వత్వం. సో డ్యుయాలిటీ ఏంటో ఇక్కడ మనం చూద్దాం. దిస్ మీన్స్ దట్ దేర్ ఆర్ టూ సిస్టమ్స్ గవర్నింగ్ ఎనీ లాంగ్వేజ్. అంటే డ్యుయాలిటీ అంటే అర్థం ఏంటంటే ఏ భాషకైనా రెండు లక్షణాలు అనేవి ఉంటాయి, అంటే రెండు క్రమాలు అనేవి ఉంటాయి. ఏంటో చూద్దాం. అండ్ దట్ వన్ సిస్టమ్ ఆపరేట్స్ విత్ ఇన్ అనదర్ సిస్టమ్. ఒక క్రమం అనేది ఇంకొక క్రమంని ఎప్పుడు కూడా నియంత్రిస్తూ ఒక క్రమం అనేది ఇంకొక క్రమంపై ఆధారపడుతూ ఉంటుంది. ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ అ సెట్ ఆఫ్ వర్డ్స్ అండ్ దీస్ వర్డ్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ పుట్టింగ్ సమ్ స్పీచ్ సౌండ్స్ టుగెదర్. అంటే ప్రతి భాషలో కూడా కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయి, కొన్ని పదాలు అనేవి ఉంటాయి. అయితే ఈ పదాలు అనేవి ఏ విధంగా ఏర్పడతాయంటే కొన్ని స్పీచ్ సౌండ్స్ని ఒకటిగా కలపడం ద్వారా మనకి ఈ యొక్క పదాలు అనేవి ఏర్పడతాయి. ఇక్కడ స్పీచ్ సౌండ్స్ అంటే ఏంటంటే మనకి ఆల్ఫాబెట్స్ ABCD ఇవి ఉన్నాయి కదా. సో ఇవి కొన్ని మనం ఏర్పరచడం ద్వారా, ఒక క్రమ పద్ధతిలో ఏర్పరచడం ద్వారా మనకి వర్డ్స్ అనేవి వస్తున్నాయి అనేది ఫస్ట్ రూల్ అనమాట. ఇక్కడ అంటే ఏంటి, కొన్ని మనకి ఆల్ఫాబెట్స్ అనేవి, స్పీచ్ సౌండ్స్ అనేవి ఒక క్రమ పద్ధతిలో ఏర్పరిస్తే మనకి వర్డ్స్ అనేవి వస్తున్నాయి. అది సిస్టమాటిసిటీలో ఒక రూల్. The putting together of speech sounds happen according to a set of rules and constitutes the first system. సో ఇది మనకి ఫస్ట్ సిస్టమ్ అని చెప్తున్నారు, ఈ విధంగా ఏర్పడడం. అలాగే ద సెకండ్ సిస్టమ్ గవర్న్స్ ద వే ఇన్ విచ్ వర్డ్స్ కమ్ టుగెదర్ టు ఫార్మ్ సెంటెన్సెస్. అయితే సెకండ్ రూల్ ఏంటి అంటే ఈ యొక్క వర్డ్స్ అన్నీ కలిపి మనకి సెంటెన్సెస్ కింద ఏర్పడితే అది మనకి సెకండ్ రూల్. ఏవైతే కొన్ని రూల్స్, కొన్ని పద్ధతులు అనేవి పాటిస్తూ ఈ యొక్క పదాలు అనేవి సెంటెన్సెస్ కింద మారితే అది మనకి సెకండ్ రూల్ కింద చెప్తున్నారు. అయితే ఎగ్జాంపుల్ కనుక చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ ద ఫస్ట్ సౌండ్ ఇన్ ఏ వర్డ్ ఈజ్ కే. సో ఏదో ఒక పదం అనేది ఉన్నది, అందులో ఫస్ట్ వర్డ్ కే అనేది అయ్యింది. ద సెకండ్ సౌండ్ కెనాట్ బి ఎస్, ఇట్ హ్యాస్ టు బి ఏ ఓవెల్ ఆర్ ఏ సౌండ్ లైక్ ఆర్ ఆర్ ఎల్. సో ఇక్కడ ఎస్ కానీ, ఆర్ కానీ, ఎల్ కానీ అనేది కే తర్వాత మనకి రావడం జరగదు. సో ఖచ్చితంగా ఏ పదం మరి మీరు చూసుకున్నా కే తర్వాత ఎస్, ఆర్, ఎల్ ఇలాంటి సౌండ్స్ అనేవి రావడం జరగదు. సో అదే మనకి రూల్ అనమాట. సో ఇదే సిస్టమాటిసిటీ అంటే. ఈ విధంగా కొన్ని సౌండ్స్ అనేవి కలిపి మనకి ఒక అర్థవంతమైన పదంగా ఏర్పడుతూ ఉంటాయి, అదొక రూలు. అలాగే దీస్ వర్డ్స్ కంబైన్ టు ఫార్మ్ సెంటెన్సెస్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్. ఈ యొక్క అర్థవంతమైన పదాలన్నీ కలిపి మనకి ఒక సెంటెన్స్, ఒక పదం కింద, ఒక వాక్యం కింద ఏర్పడడానికి ఉపయోగపడుతుంది అని ఫస్ట్ రూల్, సెకండ్ రూల్ ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూస్తే సెకండ్ రూల్కి ఎగ్జాంపుల్, ద కింగ్ క్యాన్ డూ నో రాంగ్. సో ఆ యొక్క రాజు ఎలాంటి తప్పు చేయలేదు. ఇది మనకి అర్థవంతమైన పదంగా ఉన్నది. అలాగే ఇక్కడ చూడండి, దాన్ని మనం కెనాట్ బి రిటన్ యాజ్, ఈ విధంగా మనం రాయకూడదు. ద కింగ్ డూ నో కెన్ రాంగ్. సో అది అర్థవంతంగా ఉన్నదా? లేదు కదా. సో ఈ విధంగా ఏంటంటే మనం కొన్ని లెటర్స్ని కలిపి మనం పదాల కింద రాస్తాము, వర్డ్స్ కింద రాస్తాము. అలాగే కొన్ని పదాలు కలిపి మనం ఒక సెంటెన్స్ కింద రాయడం జరుగుతుంది. ఇది మనకి ఫస్ట్ రూల్ అయితే ఇది మనకి సెకండ్ రూల్ అవుతుంది. సో ఇదే మనకి సిస్టమాటిసిటీ, లాంగ్వేజ్ యొక్క సిస్టమాటిసిటీ అనే ఒక క్వాలిటీ, లక్షణం అన్నమాట. నెక్స్ట్ కనుక చూస్తే ఏంటి మేడం ఒక్కొక్కటి ఇంతసేపు అనుకోకుండా ముందు మీరు కంటెంట్ని గ్రాస్ప్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఏది ఎక్కడ ఏంటి అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో నార్మల్గా చెప్పాలంటే ఇదంతా కూడా ఒక ఎగ్జాంపుల్లో చెప్పేయచ్చు. కాకపోతే ఏంటంటే ఈ విధంగా నేర్చుకోవడం ద్వారా ఫుల్ ప్లెజ్డ్గా మీకు ఎప్పటికైనా అది యూజ్ ఉంటుంది. సో నేర్చుకున్నది, చదివింది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోదు, ఎప్పటికైనా అది మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక ద సెకండ్ ఫీచర్ సేస్ లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిటరీ. సో సెకండ్ యొక్క లక్షణం, రెండవ లక్షణం కనుక చూస్తే ఆర్బిటరీ అంటే ఏంటంటే ఏకంగా అంటే ఒకటిగా ఉండడం, లేదంటే
నియంత్రిత్వంగా ఉండడం అన్నమాట. దానికి ఒక్కటిగానే ఉండడం. చూస్తే దిస్ కమ్స్ యాజ్ ఏ షార్ప్ కాంట్రాస్ట్ టు ది ఫస్ట్ ఫీచర్ విచ్ సేస్ దట్ లాంగ్వేజ్ ఈజ్ సిస్టమాటిక్. అంటే ఫస్ట్ది మనం ఏమనుకున్నాం, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్తో కలిపి ఉంటుంది, ఒక క్రమబద్ధంగా ఉంటుంది అనుకున్నాం కదా. దానికి ఫుల్ ఆపోజిట్ అనమాట ఈ ఆర్బిటరీ అనేది. ఇది ఒక్కటిగా నియంత్రిత్వంగా ఉంటుందన్నమాట. లాంగ్వేజ్ ఈజ్ బోత్ సిస్టమాటిక్ అండ్ ఆల్సో ఆర్బిటరీ. సో లాంగ్వేజ్ భాష అనేది సిస్టమాటిక్గా ఉంటుంది, అలాగే క్రమబద్ధంగా ఉంటుంది, అలాగే నియంత్రించబడుతూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఆర్బిటరీ ఇన్ ది సెన్స్ దట్ ఈచ్ లాంగ్వేజ్ చూసెస్ ఇట్స్ ఓన్ సిస్టమ్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ అండ్ హ్యాస్ వర్డ్స్ ఫర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో ప్రతి భాష కూడా అంటే ఇది నియంత్రించబడుతుంది, భాష అనేది నియంత్రించబడుతుంది అని మనం ఎలా చెప్పగలుగుతున్నామంటే ప్రతి భాష కూడా దానికంటూ కొన్ని శబ్దాలు కలిగి ఉంటుంది, ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క పదాన్ని కలిగి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ABCD అంటూ ఉన్నాం, అదే తెలుగులో అయితే ఈ అని అంటూ ఉన్నాం. సో ఇక్కడ సౌండ్స్ అనేవి మనకి వేరు, ఇక్కడ సౌండ్స్ వేరు. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జామైన్ వర్డ్స్ ఫర్ ది సేమ్ ఆబ్జెక్ట్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ దట్ యు ఆర్ అవేర్ ఆఫ్ అండ్ యూ విల్ రియలైజ్ దిస్ ఇమీడియట్లీ. అంటే మనకి ఎగ్జాంపుల్ చూడగానే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అని చెప్తున్నారు. చూద్దాం ఇక్కడ. ఏ క్యాట్ ఇన్ తెలుగు ఈజ్ కాల్డ్ పిల్లి. సో తెలుగులో మనకి క్యాట్ని ఏమంటారంటే పిల్లి అంటారు. అలాగే బెక్కు ఇన్ కన్నడలో అయితే బెక్కు అంటారు. తమిళ్ మలయాళంలో పూనే అంటారు. హిందీలో బిల్లి అంటారు. గుజరాతీలో బిల్లాడి అంటారు. సో ఈ విధంగా మనకి పిల్లిని అన్ని లాంగ్వేజెస్లో పిల్లి అని ఎందుకు పిలట్లేదు, ఎందుకంటే లాంగ్వేజ్ అనేది ఆర్బిటరీ, దానికంటూ కొన్ని ప్రత్యేక శబ్దాలు అనేవి ఉంటాయి, ఆ యొక్క వస్తువుకి ఒక్కొక్క పేరు అనేది కలిగి ఉంటుంది, కాబట్టి అది ఆర్బిటరీ, నియంత్రించబడుతుందని మనం చెప్తున్నాం. సో ఈ విధంగా ఏంటంటే భాష అనేది ఒక నియంతృత్వ లక్షణాన్ని కూడా కలిగి ఉంటుంది. ఒక వస్తువు ఇంగ్లీష్లో ఒకలా ఉంటే వేర్వేరు భాషల్లో వేరువేరుగా ఉంటుంది, వాటికి సంబంధించిన శబ్దాలకు కానీ పదాలు కానీ వేరువేరుగా ఉంటాయి. ఇదే మనం ఆర్బిటరీ నియంతృత్వ లక్షణం కింద చెప్పుకుంటూ ఉంటాం. ఇది మనకి సెకండ్ లక్షణం. ఫస్ట్ది సిస్టమాటిసిటీ, సెకండ్ది ఆర్బిటరీ. థర్డ్ వన్గా ఇంకా ఇక్కడ ఉన్నది చూద్దాం. వై షుడ్ ది సేమ్ యానిమల్ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో ఒకే యానిమల్ని మనకి ఇన్ని భాషల్లో ఇన్ని రకాల కింద ఎందుకు చెప్పాము అంటున్నారు. దిస్ ఈజ్ బికాస్ లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిటరీ. ఎందుకు చెప్పామంటే ఆర్బిటరీ, నియంతృత్వ లక్షణాన్ని కలిగి ఉన్నది కాబట్టి. దెర్ ఆర్ అఫ్ కోర్స్ సమ్ ఓనోమెటాపిక్ వర్డ్స్ సచ్ యాజ్ బజ్ ఆఫ్ బీస్, హిస్ ఆఫ్ స్నేక్స్, మియో ఆఫ్ ద క్యాట్స్, చిర్పింగ్ ఆఫ్ ద బర్డ్స్ ఎక్సెట్రా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఓనోమెటాపిక్ వర్డ్స్ అంటే ఏంటంటే ఒక్కొక్క జంతువు ఒక్కొక్క శబ్దాన్ని చేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ తేనెటీగలు ఉన్నాయంటే బజ్ అని సౌండ్ చేస్తాయి, స్నేక్స్ బుస్ కొడుతూ ఉంటాయి, క్యాట్ మియావ్ అని అరుస్తూ ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే ఆ యొక్క శబ్దాలు కూడా వాటిని ఏమంటామంటే ఓనోమెటాపిక్ వర్డ్స్ అని అంటారు. సో ఆ యొక్క శబ్దాలు కూడా ప్రతి భాషలోని వేరువేరుగా ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు. బట్ ఈవెన్ దీస్ ఓనోమెటాపిక్ వర్డ్స్ ఆర్ నాట్ ద సేమ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. సో అదే చెప్తున్నారు. సో అవి కూడా మనకి ప్రతి లాంగ్వేజ్లో సేమ్గా ఉండవు, మారుతూ ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇది మనకి ఆర్బిటరీ అనే లక్షణానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే డిస్ప్లేస్మెంట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ దట్ లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్. అంటే భాష చూపించే ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏది అంటే డిస్ప్లేస్మెంట్ అంటే నార్మల్గా మనకేంటి స్థానభ్రంశం అంటూ ఉంటాం. సో అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి స్థాన మార్పిడి కింద ఆ విధంగా. అయితే ఇక్కడ చూద్దాం ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాడు. We are able to talk of past, future and also about places that are away from us. అంటే మనం ఎలా అంటే మన జరిగిపోయిన గతం గురించి మాట్లాడతాం, ఫ్యూచర్ గురించి మాట్లాడతాం, అండ్ ఆల్సో అబౌట్ ప్లేసెస్ దట్ ఆర్ అవే ఫ్రమ్ అస్. మన ముందు లేనటువంటి, మనకి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వాటి గురించి కూడా మనం మాట్లాడగలుగుతాం. ఇన్ అదర్ వర్డ్స్ అవర్ స్పీచ్ మే బీ రిమూవ్డ్ ఫ్రమ్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్. సో మిగతా విషయాల్లో కనుక చూస్తే అది మనకు అనవసరం. టు గివ్ యూ an example, you can talk to your friend about a movie you have seen many years ago
సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక ఎగ్జాంపుల్ కనుక చూస్తే మనం మన ఫ్రెండ్తో ఒక సినిమా గురించి మాట్లాడుతున్నాం. అది మీరు ఎప్పుడో చూసిన సినిమా గురించి. అలాగే సిమిలర్లీ యూ కెన్ డిస్క్రైబ్ ఏ ప్లేస్ యూ విజిటెడ్ సెవరల్ డేస్ ఎగో. ఎప్పుడో మీరు తిరిగి వచ్చిన ప్లేస్ గురించి కూడా మీరు మాట్లాడగలుగుతారు. ఇట్ ఈజ్ నాట్ నెససరీ ఫర్ అన్ ఆబ్జెక్ట్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ టు టాక్ అబౌట్ ఇట్. అంటే మనం ఏదైనా దాని గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఆ వస్తువు కానీ ఆ ప్లేస్ కానీ మన ఎదుటే ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా దాని గురించి మనం మాట్లాడగలం. యూ హ్యావ్ ఆఫెన్ హియర్డ్ పీపుల్ డిస్కస్ పాలిటిక్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ అబౌట్ పర్సనాలిటీస్ హూ వీ హ్యావ్ నెవర్ సీన్ ఆర్ మెట్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మనం చాలామంది అంటే ప్రపంచ రాజకీయాల గురించి కానీ భారతదేశంలో రాజకీయాల గురించి కానీ మనం మాట్లాడుకోవడం వింటూ ఉంటాం. అలాగే కొంతమంది మనుషుల గురించి వింటూ ఉంటాం. సో వాళ్ళు మనకి తెలియాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఎప్పుడు మనం కలవలేదు, కానీ వాళ్ళ గురించి మాట్లాడుకునే హక్కు మాత్రం మనకి ఉన్నది. మనం మాట్లాడుకుంటాం కూడా. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి, బరాక్ ఒబామాస్ ప్రెసిడెన్షియల్ స్పీచ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హీ అజ్యూమ్డ్ హిజ్ ఆఫీస్. సో అతను పదవిని చేపట్టిన వెంటనే అతను ఒక స్పీచ్, ఒక ప్రసంగం అనేది ఇచ్చాడు. అది మనం విన్నాం అనుకోండి. సో అతను బరాక్ ఒబామా మనకి ఎప్పుడు తెలీదు, మనం చూసి ఉండొచ్చు మేబీ, కానీ మనకు తెలియదు, మనకు పరిచయం లేదు. కానీ అతను చెప్పేవి మనం వినగలం, అతని గురించి మనం మాట్లాడుకోగలం. ఇదే మనకి డిస్ప్లేస్మెంట్ అంటే. సో అంటే మనకి ఎదురుగా ఉన్న వాటి గురించే కాకుండా ఎక్కడో ఉన్న వాటి గురించి కూడా మనం ఆలోచించగలం, మాట్లాడగలం. సో అదనమాట. అయితే ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అంటే యానిమల్స్ కెనాట్ డూ దిస్, దే క్యాన్ థింక్ ఆఫ్ ఫుడ్ ఓన్లీ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఫుడ్. సో ఇక్కడ ఏంటంటే యానిమల్స్ అనేవి అలా ఆలోచించలేవు, కేవలం మానవుడు అనేవాడు మాత్రమే భాష ద్వారా ఆ విధంగా ఆలోచించగలడు. అయితే జంతువులు కేవలం వాటి ఎదురుగా ఉన్న ఆహారం కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో ఆలోచిస్తాయి తప్ప ఎక్కడో ఉన్న దాని గురించి అయితే అవి ఆలోచించవు. బీస్ ఆర్ సెడ్ టు పొజెసెస్ దిస్ క్వాలిటీ టు సమ్ ఎక్స్టెంట్. సో తేనెటీగలు అనేవి, బీస్ అనేవి మాత్రం ఈ యొక్క క్వాలిటీ నుంచి వేరు చేయబడ్డాయి. ఎందువల్ల అంటే బీస్ క్యాన్ కమ్యూనికేట్ టు అదర్ బీస్ అబౌట్ ద సోర్స్ ఆఫ్ honey and the distance as well as the amount of honey available using a dance called wiggle. సో అయితే తేనెటీగ ఎందుకని అలా ఆలోచించగలుగుతుంది అంటే అది ఎక్కడైతే తేనె యొక్క సమాచారం అనేది ఉంటుందో ఆ సమాచారాన్ని దూరంగా ఉన్న తేనెటీగలకు కూడా ఒక నాట్యం ద్వారా తెలియచేస్తుందంట. ఆ నాట్యం ఏది అంటే అక్కడ ఎంత తేనె ఉంది ఏంటి అనేది ఒక నాట్యం ద్వారా తెలియజేస్తుందట. ఆ నాట్యం పేరే విగిల్ అని అంటూ ఉంటారు. బట్ దే కెన్ రిప్రజెంట్ ఓన్లీ హారిజెంటల్ డిస్టెన్సెస్ బట్ నాట్ వెర్టికల్ డిస్టెన్స్ ఆర్ డైరెక్షన్. సో అయితే ఈ తేనెటీగలు మాత్రం ఓన్లీ హారిజెంటల్గా, సో హారిజెంటల్ అంటే ఈ విధంగా ఉన్న డిస్టెన్సెస్ని లేకపోతే డైరెక్షన్లో మాత్రమే ఆ విధంగా తెలియచేయవంట. వెర్టికల్గా ఈ విధంగా ఉన్న డైరెక్షన్స్ని అవి తెలియచేయలేవు. సో ఇది మనకి డిస్ప్లేస్మెంట్, స్థానభ్రంశం అనే దాని గురించి సంబంధించి. అంటే మన ఎదుటి లేని వాటి గురించి కూడా మనం ఆలోచించగలం, కానీ జంతువులు అలాగా ఆలోచించలేవు. సో అది మనకి లాంగ్వేజ్కి ఉన్న ఒక క్వాలిటీ, డిస్ప్లేస్మెంట్ అనే క్వాలిటీకి సంబంధించి. అలాగే లాంగ్వేజ్ ఈజ్ క్రియేటివ్. సో లాంగ్వేజ్ ఈజ్ క్రియేటివిటీ అనేది మనకి ఫోర్త్ క్వాలిటీ. అయితే క్రియేటివ్ అంటే ఏంటి? మనం విభిన్నంగా ఆలోచించడం, వేరు రకాలుగా ఆలోచించడం. దిస్ మీన్స్ దట్ ఈచ్ సెంటెన్స్ వీ యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఈజ్ ఏ న్యూ సెంటెన్స్. మనం ప్రతిరోజు మాట్లాడే మాట అనేది అది తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, ఎలా అయినా కావచ్చు. సో ప్రతిరోజు మనం మాట్లాడే భాష ప్రతిసారి కూడా ఒకేలాగా మనం మాట్లాడం. వీ మే రిపీట్ ఎ సెంటెన్స్ బట్ మే నాట్ డూ సో ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే వీ అటర్డ్ ఇన్ ది ఫస్ట్ టైం. సో మనం దాన్ని రిపీట్ చేస్తూ ఉండొచ్చు, కానీ ఫస్ట్ మనం ఎలా అయితే పలికామో మళ్ళీ అదే విధంగా అయితే పలకలేం. సపోజ్ ఇప్పుడు ఎవరినైనా మీ ఫ్రెండ్ని బుక్ ఇవ్వు అన్నాం అనుకోండి. సో ఆ బుక్ ఇవ్వు అని అన్నాం అనుకోండి, తర్వాత సారి ఇంకొక బుక్ ఇవ్వు, లేకపోతే హిస్టరీ బుక్ ఇవ్వు, ఈ విధంగా బుక్ ఇవ్వు అనేది మనకి మెయిన్ కాన్సెప్ట్. కానీ ఫస్ట్ టైం మీరు ఎలా అన్నారో అలానే అనట్లేదు కదా. సో అదే క్రియేటివిటీ అనమాట. అంటే ఒక కంటెంట్ని మీరు వేరు రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారనమాట. ఎలా అయితే ఫస్ట్ టైం చెప్పారో అలానే తిరిగి చెప్పలేరు. క్రియేటివిటీ వేరు రకాలుగా మీరు యూజ్ చేసి చెప్పొచ్చు. సో ఫస్ట్ తెలుగులో అడిగారు అనుకోండి, నెక్స్ట్ టైం మీరు ఇంగ్లీష్లో అడగొచ్చాము, ఈ విధంగా.
వెన్ వీ రీడ్ ఏ ఫ్యాట్ బుక్ విత్ సెవరల్ సెంటెన్సెస్ ఇన్ ఇట్. సో ఫ్యాట్ బుక్లో మనకి ఎక్కువ సెంటెన్సెస్, చాలా ఎక్కువ సెంటెన్సెస్ అనేవి ఉంటాయట. ఇట్ ఈస్ అన్లైక్లీ టు ఫైండ్ ఎనీ 2 sentences దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ అలైక్. మనకి అందులో ఏ 2 సెంటెన్సెస్ కూడా ఒకే విధంగా ఉండవట. దిస్ అకౌంట్స్ ఫర్ క్రియేటివిటీ. దాన్నే మనం క్రియేటివిటీ కింద చెప్పవచ్చు. అంటే ఒకసారి మనం చెప్పిన విషయం అనేది నెక్స్ట్ టైం కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ అదే విధంగా చెప్పలేం, కొంత మార్పు చేసి మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. దాన్ని క్రియేటివిటీ కింద ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూస్తే, ఏ క్రో డస్ నాట్ కా డిఫరెంట్లీ ఎవ్రీ డే. సిమిలర్లీ ఏ డాగ్ బాక్స్ ఆల్మోస్ట్ ది సేమ్ వే ఆల్వేస్. అంటే ఇప్పుడు కాకి ఉన్నది అనుకోండి, అది రోజుకు ఒకలా అరదు. ఈరోజు కావు కావు అని అరిచి రేపు బౌ బౌ అని అరదు కదా. సో అది రోజు కావు కావనే అరుస్తుంది. అలాగే కుక్క కూడా రోజు ఒకేలా మొరుగుతుంది. ఈరోజు కుక్కలాగా మొరిగి రేపు పిల్లిలా అరదు కదా. సో ఈ విధంగా ఏంటంటే అవి నిత్యం కూడా ఒకేలాగా ఉంటాయన్నమాట. ఏప్స్ ఆర్ సెడ్ టు పొజెసెస్ క్రియేటివిటీ టు ఏ లిమిటెడ్ ఎక్స్టెంట్, but it is not as defined as it in human beings. This is closely related to another feature called redundancy, which we will be discussing next. సో ఈ విధంగా ఏంటంటే మనకి క్రియేటివిటీ అనేది ఒక కంటెంట్ని మనం వేరు రకాలుగా, హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు వేరు రకాలుగా చెప్పొచ్చు, కానీ యానిమల్స్ అనేవి ఆ విధంగా చెప్పవు. కానీ వాటిల్లోని అవి ఎక్స్ప్రెస్ చేసే వాటిల్లో కూడా బాధ, కోపం ఇవన్నీ ఉంటాయి, కానీ అది ఒకే విధంగా ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. జంతువులు అనేవి బాధ వచ్చినా ఏదొచ్చినా ఒకే విధంగా అరుస్తాయి, అంతేగాని వేరే రకంగా అరవు కదా, ఆ విధంగా అనమాట. సో ఇది మనకి క్రియేటివ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ చూస్తే రిడెండెన్సీ. లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ రిడెండెన్సీ అనేది మనకి ఇంకొక రకమైన క్వాలిటీ. ఇది కూడా సేమ్ క్రియేటివిటీకి దగ్గరలో ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ రిడెండెన్సీ అంటే ఏంటో మనం చూద్దాం. దిస్ మీన్స్ దట్ లాంగ్వేజ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. అంటే రిడెండెన్సీ అంటే ఏంటంటే మనకి భాష అనేది, లాంగ్వేజ్ అనేది అలా రిపీట్ అవుతూ ఉంటుంది అని. దిస్ కమ్స్ యాజ్ ఏ షార్ప్ కాంట్రాస్ట్ టు ది ప్రీవియస్ ఫీచర్ కాల్డ్ క్రియేటివిటీ. అయితే క్రియేటివిటీతో చాలా విభిన్నమైన భేదం అనేది ఉన్నది, అంటే క్వైట్ ఆపోజిట్గా ఉన్నది, కానీ దాన్నే సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. క్రియేటివిటీకి దగ్గరలో ఉంటుంది, దానికి విభిన్నంగా ఉంటూనే దగ్గరలో దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వెన్ వీ స్పీక్ సంబడి లిజన్ టు అస్. సో మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు పక్క వాళ్ళు వింటూ ఉన్నారనుకోండి, ఇట్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ సమ్వన్ టు అండర్స్టాండ్ అస్ ఇఫ్ వీ సే సంథింగ్ ఓన్లీ వన్స్. సో మీరు ఏదైనా ఒక విషయం చెప్పారనుకోండి, సో అది వాళ్ళకి అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. బట్ వెన్ వీ రిపీట్ సంథింగ్ సెవరల్ టైమ్స్ ఇట్ కెన్ బికేమ్ బోరింగ్. అదే విషయాన్ని మీరు పదే చెప్పారనుకోండి, అదే వాళ్ళకి వినడానికి బోరింగ్గా ఉంటుంది. సపోజ్ మీరు ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, సో మేము ఇల్లు కట్టుకున్నామని ఎవరితో అయినా చెప్పారనుకోండి, అదే విషయాన్ని మీరు పదే మేము ఇల్లు కట్టుకున్నామని పదే చెప్పారనుకోండి, విన్న వాళ్ళకి బోరింగ్గా ఉంటుందన్నమాట. హెన్స్ లాంగ్వేజ్ హ్యాస్ ది ఎబిలిటీ టు రిపీట్ అన్ ఐడియా వితౌట్ యూజింగ్ ది సేమ్ వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్. అంటే లాంగ్వేజ్ అనేది ఏ యొక్క క్వాలిటీని కలిగి ఉన్నదంటే, ఏదైనా ఒక ఐడియాని రిపీట్ చేస్తూ ఉంటాం, కానీ సేమ్ వర్డ్స్ సేమ్ స్ట్రక్చర్స్తో అయితే కాదనమాట. సేమ్ వర్డ్స్ సేమ్ స్ట్రక్చర్స్తో కాకుండా ఏదైనా ఒక ఐడియాని డిఫరెంట్ వేస్లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. యూ కెన్ అబ్జర్వ్ దిస్ ఇన్ యువర్ టీచర్ ఆర్ యువర్ పేరెంట్స్, ఫ్రెండ్స్ అండ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యు ఆర్ కాన్షియస్ వైల్ లిజనింగ్ టు సమ్ వన్. సో ఇది మన చాలా మందిలో గమనించవచ్చు. అంటే మన చుట్టూ ఉన్న పేరెంట్స్ లేకపోతే టీచర్స్, కొంతమందికి ఒకే పదం ఊత పదంగా వస్తూ ఉంటుంది. సపోజ్ మీకు ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, అర్థమైందా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. సో ఈ విధంగా అది మనకి చాలా చిరాగ్గా బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే మనకి అర్థమైందా, లేకపోతే ఇంకేదైనా మీకు డౌట్ ఉందా, ఇలా మార్చి మనం చెప్పామనుకోండి, ఒకే ఐడియాని మనం వేరు రకాలుగా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అది వాళ్ళకి బోర్ అనిపించదు. కానీ ఒకటే దాన్ని మనం పదే అదే విధంగా సేమ్ వర్డ్స్తో సేమ్ స్ట్రక్చర్తో కనుక అడిగితే వాళ్ళకి బోర్ అనేది అనిపిస్తూ ఉంటుంది అనమాట. రిపీటింగ్ అన్ ఐడియా బట్ నాట్ ఏ స్ట్రక్చర్ అకౌంట్స్ ఫర్ బోత్ రిడెండెన్సీ అండ్ క్రియేటివిటీ. సో ఇక్కడ రిడెండెన్సీ అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే ఒక ఐడియాని మనం డిఫరెంట్ స్ట్రక్చర్స్లో తెలియచేయడాన్ని రిడెండెన్సీ అంటారు. అయితే ఇక్కడ క్రియేటివిటీ అంటే ఏంటి?
క్రియేటివిటీకి రిడెండెన్సీకి తేడా ఏంటంటే, క్రియేటివిటీ అంటే మనం ఒకదాన్ని వేరు వేరు రకాలుగా చెప్పవచ్చు. అర్థమవుతుందా? క్రియేటివిటీ విభిన్న రకాలుగా మీరు ఆలోచించి ఒక ఐడియాని విభిన్న రకాలుగా ఆలోచించి చెప్పవచ్చు. ఇక్కడ రిడెండెన్సీ అంటే ఏంటంటే ఒకే ఐడియాని వేరు వేరు రకాలుగా చెప్పడం. ఇక్కడ క్రియేటివిటీ అంటే మనం వేరు వేరు రకాలుగా ఆలోచించి వేరు వేరు రకాలుగా ఎక్స్ప్రెస్ చేయడం. ఇక్కడ రిడెండెన్సీ అనేది ఒకే ఐడియాని వేరు వేరు స్ట్రక్చర్స్లో చెప్పడం అనమాట. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నారు అనే దాన్ని అది ఇల్లు కట్టుకోవడం అనేది ఒక మెయిన్ టాపిక్ అనమాట, మెయిన్ ఐడియా. దాన్ని డిఫరెంట్ వేస్లో మీరు స్ట్రక్చర్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే అది రిడెండెన్సీ. సో ఇది మనకి క్రియేటివిటీకి రిడెండెన్సీకి ఉన్న తేడా అన్నమాట. నెక్స్ట్ చూస్తే లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్టెండబుల్. సో లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్టెండబుల్ అంటే లాంగ్వేజ్ని మనం ఎంతైనా పొడిగించవచ్చు అనమాట. సో ఎక్స్టెండబుల్ అంటే పొడిగించడం. చూద్దాం. దిస్ ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ హెల్ప్స్ us to extend any sentence that is given to us. సో మనకి ఎవరైనా ఏదైనా సెంటెన్స్ ఒకటి చెప్పారనుకోండి, సో దాన్ని అలా మనం ఎంతైనా పొడిగించి మాట్లాడుతూ ఉండొచ్చు లేదా రాస్తూ ఉండొచ్చు. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెనాట్ సెట్ ఏ స్టాండర్డ్ లెంత్ టు ఏ సెంటెన్స్. సో మనం ఒక సెంటెన్స్కి స్టాండర్డ్ లెంత్ అనేది మనం పెట్టలేము అనమాట. దాన్ని ఎంతకైనా అలా పొడిగిస్తూనే ఉండొచ్చు. దిస్ ఫీచర్ ఆల్సో లెన్స్ ద లాంగ్వేజ్ టు బి క్రియేటివ్. సో ఇది కూడా మనకి క్రియేటివ్ కిందకంటే ఇది కూడా మనకి క్రియేటివ్ వైపే తీసుకొని వెళ్తుంది. ఎందుకంటే సపోజ్ మనకి కొన్ని టెక్స్ట్ బుక్స్లో చూస్తే ఒక లైన్ ఇస్తాడు, కిందన ఖాళీ ఇస్తాడు, ఇంకొక లైన్ ఇస్తాడు, ఖాళీ ఇస్తాడు. సో ఇక్కడ ఏంటంటే రాసిస్తాడు, ఇక్కడ మనల్ని ఫిల్ చేయమంటాడు. అంటే ఇక్కడ ఉన్న లైన్కి కంటిన్యూస్గా ఇక్కడ ఉన్న లైన్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మనకు ఒక లైన్ ఇస్తాడు, మళ్ళీ ఫిల్ చేయాలి. ఇది ఏంటి అంటే దాని ఒక క్రియేటివిటీ అనమాట. సో మనలో ఉన్న క్రియేటివిటీనే ఇది బయటికి తీస్తుంది. సో సెంటెన్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నామంటే మనం క్రియేటివిటీతో ఆలోచించి దాన్ని పొడిగిస్తున్నామని అర్థం. సో ఇది క్రియేటివిటీ వైపు తీసుకువెళ్తుంది అని చెప్పొచ్చు. యూ వుడ్ బి ఫెమిలియర్ విత్ సెవరల్ సాంగ్స్ అండ్ స్టోరీస్ విచ్ ఆర్ కోటెడ్ టు ఇలిస్ట్రేట్ దిస్ పాయింట్. సో ఈ యొక్క పాయింట్ మనం ఈ స్టోరీస్ కానీ సాంగ్స్ కానీ రాయడానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అంటే ఒక న్యాయం చేసేదానికి చెప్పొచ్చు అనమాట. The most famous of these in English is a song. సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఒక ఇంగ్లీష్లో మనకి చూసినట్టయితే ఒకటి ఇచ్చారు, ఎగ్జాంపుల్ కింద చూద్దాం. దిస్ ఈజ్ ద హౌస్ దట్ జాక్ బుల్ట్. అంటే ఈ యొక్క ఇల్లుని జాక్ కట్టుకున్నాడు. దిస్ ఈజ్ ద ర్యాట్ దట్ లివ్డ్ ఇన్ ది హౌస్ దట్ జాక్ బుల్ట్. అంటే ఒక ఎలుక అనేది ఆ యొక్క ఇంట్లో నివసిస్తుంది. ఏ ఇంట్లో అంటే జాక్ కట్టుకున్న ఇంట్లో. దిస్ ఈజ్ ద క్యాట్ దట్ చేజ్డ్ ద ర్యాట్. అంటే ఒక పిల్లి ఆ యొక్క ర్యాట్ని ఎలుకని చేస్తుంది అనమాట, అంటే పట్టుకుంటుంది. ర్యాట్ దట్ లివ్డ్ ఇన్ ది హౌస్ దట్ జాక్ బుల్ట్. అంటే ఒక పిల్లి ఎలకని పట్టుకుంటుంది. ఆ ఎలక ఎక్కడి నివసిస్తుంది అంటే జాక్ ఇంట్లో. ఏ ఇంట్లో అంటే జాక్ కట్టుకున్న ఇంట్లో. సో ఈ విధంగా ఏంటంటే ఒక సెంటెన్స్కి మనం సెంటెన్సెస్ యాడ్ చేస్తూ ఉంటే దాన్ని ఎంత పొడుగైనా పొడిగించవచ్చు అనమాట. ఇక్కడ అదే జరిగింది. వీ కెన్ కంటిన్యూ దీస్ సెంటెన్సెస్ బై యాడింగ్ ఏ న్యూ ఎలిమెంట్ ఈచ్ టైమ్ మేకింగ్ ద ప్రీవియస్ సెంటెన్స్ లాంగర్. సో మనం ప్రతిదానికి కూడా ఒక కొత్త న్యూ ఎలిమెంట్ అనేది యాడ్ చేస్తూ ఉంటే ప్రతిసారి కూడా ఆ యొక్క సెంటెన్స్ ఏదైతే ముందున్న సెంటెన్స్ ఉన్నదో అది లాంగ్ అవుతూ ఉంటుంది అనమాట, అలా పెద్దదవుతూ ఉంటుంది. వీ హ్యావ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ కైండ్ ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజ్ ఆల్సో అండ్ యూ కుడ్ థింక్ ఆఫ్ సమ్ ఆఫ్ దీస్. సో ఈ విధంగా మనకి లాంగ్వేజ్ అనేది ఎక్స్టెండబుల్ అనే క్వాలిటీని కలిగి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ చూస్తే లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్. సో లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్ అంటే లాంగ్వేజ్ భాష అనేది కల్చర్ని ప్రతిబింబింపచేస్తుంది అని అర్థం. లాంగ్వేజ్ దట్ వీ స్పీక్ అండ్ యూజ్ ఆల్సో హెల్ప్స్ అస్ అండర్స్టాండ్ ఇట్స్ కల్చర్. మన యొక్క భాష అనేది మన యొక్క సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వీ హ్యావ్ ఆల్ లెర్న్డ్ ఇంగ్లీష్ అండ్ హెన్స్ యూజ్ టర్మ్స్ లైక్ థ్యాంక్ యూ, సారీ మోర్ ఆఫన్ దెన్ అదర్స్ హూ హ్యావ్ నాట్ లెర్న్డ్ ఇంగ్లీష్. సో ఇప్పుడు మనం ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటున్నాం. ఇంగ్లీష్ అనేది నేర్చుకున్నప్పుడు థ్యాంక్ యూ, సారీ ఇవన్నీ ఏంటి ఆ యొక్క కల్చర్ అన్నమాట.
సో దాన్ని మనం ఫాలో అవ్వగలం, ఆ కల్చర్ని మనం నేర్చుకోగలం, ఎందుకంటే మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి. సపోజ్ మన అంటే ఆ చదువుకోలేని అమ్మ నాన్నలు వాళ్ళు గట్రా ఉన్నారు అంటే, చదువుకోలేని వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి థ్యాంక్ యూ, సారీ ఇలాంటి పదాలు తెలియవు, ఎందుకంటే వారికి ఆ భాష తెలియదు కాబట్టి, అందులో ఈ పదాలు ఈ కల్చర్ అనేది వాళ్ళకి తెలియదు. సో మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి తెలుస్తుంది సారీ, థ్యాంక్ యూ అనేవి దేనికోసం యూజ్ చేస్తామనేది. సో ఇక్కడ థ్యాంక్ యూ, సారీ అనేవి మనం నేర్చుకుంటున్నామంటే ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు కాదు, ఇక్కడ ఆ యొక్క కల్చర్ని మనం నేర్చుకుంటున్నట్టు అనమాట. లుక్ ఫర్ ఈక్వివాలెన్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజెస్ అండ్ ఎగ్జామిన్ హౌ ఆఫెన్ వీ యూస్ దమ్. సో వాటికి బదులుగా మన లాంగ్వేజ్లో మనం వేటిని యూస్ చేస్తాము, సపోజ్ ధన్యవాదాలు అనేది యూస్ చేస్తాం థ్యాంక్ యూకి, సారీ అంటే క్షమించండి, ఈ విధంగా అనమాట. సో ఇలాంటి పదాలన్నీ మనం యూస్ చేస్తూ ఉంటాం. యూజింగ్ ఎక్స్ప్రెషన్స్ లైక్ దిస్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ అక్వైరింగ్ ది కల్చర్ ఆఫ్ ది లాంగ్వేజ్ వీ లెర్న్. సో ఇదేంటి అంటే, మనం ఆ యొక్క పదాలని ఆ యొక్క వాటిని నేర్చుకుంటున్నామంటే మనం ఆ యొక్క కల్చర్ని నేర్చుకుంటున్నామని అర్థం. అంటే భాష ద్వారా ఆ యొక్క కల్చర్ని నేర్చుకుంటున్నామని, సంస్కృతిని నేర్చుకుంటున్నామని అర్థం. ఎగ్జామైన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫైండ్ అవుట్ హౌ మెనీ లాంగ్వేజెస్ యు నో. సో మీరు తెలుసుకోండి మీకు ఎన్ని భాషలు అనేవి వచ్చు అనేది. ఫైండ్ అవుట్ హౌ సమ్ ఆఫ్ ద కల్చరల్ ఎక్స్ప్రెషన్స్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ దీస్ లాంగ్వేజెస్. సో మీకు వచ్చిన భాషలో మీరు ఎలాంటి కల్చర్ కలిగిన పదాలు నేర్చుకుంటున్నా అంటే, ఎలాంటి కల్చర్ని మీరు కల్చరల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఈ విధంగా థ్యాంక్ యూ, సారీ, ధన్యవాదాలు, క్షమించండి, ఈ పదాలు మనకి కల్చరల్ ఎక్స్ప్రెషన్స్ కింద చెప్పుకుంటాం. సో అలాంటివి మీకు ఎన్ని లాంగ్వేజెస్లో వచ్చో మీకు మీరే తెలుసుకోండి అని ఇక్కడ చెప్తున్నారు. సో లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్ అనేది కూడా మనకి ఒక లాంగ్వేజ్ లక్షణం కింద, భాష యొక్క లక్షణం కింద చెప్పుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ చూస్తే లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రివారికేషన్. సో ఇక్కడ మనకి లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రివారికేషన్ అంటే ఏంటంటే ఊహ అనమాట. సో అన్ని నిజాలైతే కాదు, కొన్ని అబద్ధాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కొన్ని స్టోరీస్ అనేవి ఎగ్జాంపుల్ కింద మనం షార్ట్కట్లో చెప్పుకోవాలంటే కొన్ని స్టోరీస్ అనేవి ఉంటాయి, అవి మనకి జరిగినవి కాదు, కొన్ని కల్పిత కథలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే లాంగ్వేజ్లో అవన్నీ కూడా, లాంగ్వేజ్ అనేది ఈ యొక్క అబద్ధాలకు కానీ అంటే కల్పితాలకు కానీ తావుంటుంది భాషలో అని అర్థం అనమాట. సో ద లాంగ్వేజ్ వీ యూస్ హెల్ప్స్ అస్ టు థింక్. సో మనం మనకి తెలిసిన భాషలో మనం ఆలోచించగలిగే శక్తి అనేది ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ వీ కెన్ ఇమాజిన్ థింగ్స్ అండ్ బీ క్రియేటివ్. సో ఈ యొక్క శక్తి వల్ల మనం ఆలోచించగలుగుతున్నాము, అంటే విభిన్నంగా ఆలోచించగలుగుతున్నాం. థింక్ ఆఫ్ ఆల్ ద ఫెయిరీ టేల్స్ అండ్ ఫ్యాబుల్స్ వీ హ్యావ్, దే కుడ్ నాట్ బీ రియల్లీ ట్రూ అట్ వీ ఎంజాయ్ రీడింగ్ దమ్. సో మనకు తెలిసిన చాలా నాటకాలు కానీ లేకపోతే నాటకాలు, బుక్స్ ఇలాంటివి చాలా ఉంటాయి మనకు తెలిసినవి. సో అవన్నీ కూడా జరిగినవి కాదు కానీ కల్పితాలే అనమాట. దే కుడ్ నాట్ బీ రియల్లీ ట్రూ అట్ వీ ఎంజాయ్ రీడింగ్ దమ్. అవి అయితే నిజాలు కావు కానీ వాటిని చదువుతుంటే మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం, మనకి ఆనందంగా ఉంటుంది అనమాట. అలాంటివి ఏంటి అంటే పంచతంత్ర, ఎసోప్స్ ఫ్యాబుల్స్, స్టోరీస్ ఆఫ్ అక్బర్ అండ్ బీర్బల్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ లాంగ్వేజ్ నాట్ ఓన్లీ బీయింగ్ క్రియేటివ్ బట్ ఆల్సో గివింగ్ ఎక్స్ప్రెషన్స్ టు అవర్ ఇమాజినేషన్. సో అవి క్రియేటివ్గా ఆలోచించి రాసినవే కాకుండా మనకు కూడా మనం ఆలోచించడానికి కూడా ఒక అవకాశం ఇచ్చేటటువంటిగా ఇవి ఉంటాయన్నమాట. ఎక్స్టెండెడ్ ఫర్దర్ దిస్ ఫీచర్ మీన్స్ దట్ we are the only living beings who can tell lies. Prevarication means an ability to tell lies. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ యొక్క లక్షణం ద్వారా, ఈ భాషకున్న ఈ లక్షణం ద్వారా కేవలం మానవులు మాత్రమే ఈ విధంగా ఆలోచించగలరు, లేదంటే అబద్ధాలని సృష్టించగలరు అని అర్థం అన్నమాట. అంటే జరగలేనివి కూడా జరిగినట్టుగా కల్పితాలుగా సృష్టించగలరు. అయితే ఇక్కడ ప్రివారికేషన్ అంటే ఏంటంటే an ability to tell lies, అంటే అబద్ధాలు చెప్పగలిగే ఒక సామర్థ్యం అని అర్థం అనమాట. సో ప్రివారికేషన్ అంటే అది మనకి లాంగ్వేజ్ అనేది ఈ యొక్క లక్షణాన్ని కూడా కలిగి ఉంటుంది. దీనివల్లే మనం పోయిట్రీస్ కానీ, స్టోరీస్ కానీ, ఫ్యాబుల్స్, టేల్స్ ఇవన్నీ కూడా రాయగలుగుతున్నాం, అవి మనం చదువుకొని ఆనందపడగలుగుతున్నాం. అండ్ దాని ద్వారా మనకి క్రియేటివిటీ, ఇమాజినేషన్ ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్పవచ్చు. సో ఇది ప్రివారికేషన్ అంటే. అయితే మనకి చూసారు కదా మొత్తం లాంగ్వేజ్కి, భాషకి సంబంధించి మొత్తం 8 క్వాలిటీస్ అనేవి, 8 లక్షణాలు అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ 8 లక్షణాలు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంటే. సో 8 లక్షణాలు చెప్పుకోవడానికి మనకి అరగంట దగ్గర టైం పట్టిందండి. అంటే
నార్మల్గా అయితే 10 మినిట్స్లో వాటిని సింపుల్ షార్ట్కట్లో లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రివారికేషన్, లాంగ్వేజ్ సిస్టమాటిసిటీ, ఈ విధంగా క్రియేటివిటీ, ఈ విధంగా మనం ఒక 8 సైడ్ హెడ్డింగ్స్ చెప్పుకొని 10 మినిట్స్లో అయితే వీటిని డిస్కస్ చేసేయచ్చు. కాకపోతే మీకు బిట్ అనేది ఎక్కడి నుంచి ఎలా వచ్చినా, ఏ విధంగా వచ్చినా అది మీరు అటెంప్ట్ చేసేలా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే చెప్పడం జరుగుతుంది. అంతేగాని నాకు అంటే నోరు నొప్పి కాదు, లేకపోతే ఇంకేమీ కాదు. చెప్పింది ఏదైనా కూడా పర్ఫెక్ట్గా చెప్పాలి. సో మీరు నేర్చుకునేది ఏదైనా కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో 10 మినిట్స్లో చెప్తే నాకే ఈజీ, ఎందుకంటే నేను ఒక రోజులో ఒక 3-4 వీడియోస్ అనేవి చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నా స్వార్థం కోసం నేను చూసుకున్నట్టయితే అది మీకు యూజ్ ఉండదు. సో ఒక్కరోజు ఒక్క వీడియో, లేకపోతే 2 డేస్కి 3 డేస్కి ఒక్క వీడియో పెట్టినా అది మీకు యూజ్ అయ్యే వీడియో అయి ఉండాలని నా ఉద్దేశం. సో చూస్తే ఇంకా ఇక్కడ మనకి కిందనిచ్చారు, వీ హ్యావ్ సో ఫార్ డిస్కస్డ్ సమ్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ హ్యూమన్ బీయింగ్స్ యూజ్. సో ఈ విధంగా మనం మానవులు యూజ్ చేసే భాష యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. సమ్ ఆఫ్ దీస్ ఫీచర్స్ ఆర్ ఆల్సో ట్రూ ఆఫ్ యానిమల్స్ లైక్ ఏప్స్, వేల్స్, బీస్, రోబిన్స్ అండ్ సీ గర్ల్స్. సో ఇవే లక్షణాలు మనకి యానిమల్స్లో కూడా, అంటే ఏప్స్లో కానీ, వేల్స్, బీస్, రోబిన్స్, సీ గర్ల్స్ వీటిలో కూడా కనిపిస్తూ ఉంటాయి. వీ హ్యావ్ నాట్ డిస్కస్డ్ ఆల్ దీస్ ఇన్ డీటెయిల్ హియర్ బట్ యూ కెన్ రీడ్ అబౌట్ దెమ్ ఇన్ బుక్స్. సో ఇక్కడ మనం అవన్నీ డిస్కస్ చేయలేం కాబట్టి మీరు ఎక్కడైనా ఏమైనా బుక్స్ దొరికితే అక్కడ చదవండి. వీ షుడ్ ఫీల్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ హ్యావింగ్ గివెన్ అస్ ద ఎబిలిటీ టు స్పీక్, రీడ్ అండ్ రైట్ యూజింగ్ లాంగ్వేజ్ విచ్ నో అదర్ యానిమల్స్ కెన్ డూ. సో ఏ జంతువు కూడా చేయలేని పని మనకి ఉందన్నమాట. అంటే ఆ ఎబిలిటీ మనకు ఉంది, రాయగలగడం, చదవగలగడం, మాట్లాడగలగడం, ఇవన్నీ కూడా ఈ ఎబిలిటీ అనేది మనకి దేవుడు ప్రసాదించాడు. All human languages can be spoken, though not each of them has a script. English itself is one of such languages. English uses the Roman script. సో ఇంగ్లీష్ అనేది స్క్రిప్ట్, రోమన్ స్క్రిప్ట్. స్క్రిప్ట్ అంటే ఇక్కడ ఏంటంటే లిపి. సో ఇంగ్లీష్ అనే దానికి సెపరేట్గా ఎలాంటి లిపి లేదు, అది రోమన్ లిపిని యూజ్ చేసుకొని ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు రాస్తున్నది కూడా మనకి రోమన్ స్క్రిప్ట్ కిందకే వస్తుందన్నమాట. ఇంగ్లీష్ అనేది రోమన్ లిపిని యూజ్ చేసి ఉంటుంది. మనకి హిందీ ఎలా అయితే దేవనాగరి లిపి ఈ విధంగా ఉంటాయి కదా, అలాగే ఇంగ్లీష్ అనేది రోమన్ స్క్రిప్ట్ కింద ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ వరకు 8 క్వాలిటీస్ ఉన్నాయి కదా అని ఆ 8 క్వాలిటీస్ చెప్పి నేను ఊరుకున్నాను అనుకోండి, ఇక్కడ మనకి ఈ బిట్ అనేది ఖచ్చితంగా మిస్ అవుతుంది అనమాట. సో అందుకనే లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనడానికి కారణం ఏంటంటే ఇదే, బిట్ అనేది ఎక్కడి నుంచి కూడా మనకి మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో. సో ఇంగ్లీష్ అనేది ఏ లిపితో ఉంటుంది అంటే రోమన్ లిపితో. ఇక్కడ మనకి లాంగ్వేజ్కి సంబంధించిన నేచర్ అయితే కంప్లీట్ అయింది. లాస్ట్ క్లాస్లో మనకి హిస్టరీ అనేది కంప్లీట్ అయింది, ఈ క్లాస్లో మనకి నేచర్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత వచ్చే క్లాస్లో మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్, అలాగే ప్రాబ్లమ్స్ టీచింగ్లో ఉన్న, అంటే ఇంగ్లీష్ టీచింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఆ 2 టాపిక్స్ కూడా మనం ఒక క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఒక టాపిక్ని డిస్కస్ చేయడానికి 3 క్లాసెస్ అనేవి పడుతున్నాయి. దాదాపు 1 గంట, గంటన్నర. సో గంట కాదులేండి, 1 గంటన్నర అని చెప్పుకోవచ్చు, లేదా 2 hours అనమాట. సో లెంత్ అని ఎక్కువగా ఎవరు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మీరు మంచిగా టాపిక్ అనేది నేర్చుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి టెక్స్ట్ బుక్ వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసి అయితే ఎవరు చెప్పరండి. సో ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి అండ్ మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు తెలిసిన డిఎస్ఏ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. అలాగే ఏవైతే ఏపీలో మారిన సిలబస్ 1 to 6th క్లాస్ మారిన సిలబస్ ఉన్నాయో వాటన్నింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు చెక్ చేసి వాటిని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వీడియో చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి అనేది అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.